అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. శేషశలం అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలుతోందన్న పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. కర్ణాటకలోని హన్సన్ జిల్లా సిద్ధాపుర గ్రామంలోని ఒక కోళ్ల ఫారంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. పోలీసులను చూడగానే స్మగ్లర్లు తప్పించుకునే ప్రయత్నం చేయగా సిబ్బంది చాకచక్యంగా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 5 కోట్ల విలువైన 8 టన్నుల ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు. అర్సికేరిత తాలూకా హరత్నహల్లి గ్రామం ఈ సంవత్సరం జనవరిలో ఒక కేసులో ఇంపార్టెంట్ నేషనల్ ఇంటర్స్టేట్ స్మగ్లర్ని కోసం అతన్ని వెతకడానికి టీం పంపినప్పుడు దాదాపు 2-3 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ రెడ్ శాండిల్ అక్కడ ఉన్నట్లుగా తగిన సమాచారంతో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కులశేఖర్ అండ్ టీం డిఎస్పీస్ అందరూ టీంని పంపడం జరిగింది. దాదాపు అక్కడ 8 టన్నులు ఇక్కడ మీరు చూస్తున్నారు, 8 టన్నులు రెడ్ శాండిల్ మరియు స్క్రాప్ అంతా మెటీరియల్ అంతా, దాంతోపాటు 3 వెహికల్స్, ఒక ఐచర్ వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒక కారు, 8 మంది ముద్దాయిల్ని గా అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఆర్గనైజ్ చేస్తున్న ఎవరి కోసమైతే వెళ్ళామో అతను ఇంకా 2 వ్యక్తుల్ని పారిపోవడం జరిగింది. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి కోసం అయితే వెళ్ళామో వారు నార్మల్గా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఇతను చాలా రోజుల నుండి కూడా వాంటెడ్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ నేషన్ వైడ్ ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసు ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీస్ అండ్ టీమ్, ఇంటెలిజెన్స్ టీమ్ అందరినీ కూడా అభినందిస్తూ ఈ 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ రోల్ని పూర్తిగా క్లారిటీ తీసుకొని ఎవరైతే పారిపోయారో వారిని కూడా తీసుకురావడం జరుగుతుంది, పూర్తిగా విచారించడం జరుగుతుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా జనవరిలో జరిగిన అరెస్ట్ కేసులో ఉన్న ముద్దాయిల్ని తీసుకురావడంలో భాగంగానే ఇది సీజ్ చేయడం జరిగింది. ఇంకా 2 ముద్దాయిలు రావాల్సింది, వాళ్ళు వస్తే తెలుసు. బట్ ది మెటీరియల్ ఈజ్ లాంగ్ బ్యాక్ మెటీరియల్. ఇదంతా కూడా దాదాపు 2-3 సంవత్సరాల క్రితం కొట్టినట్లుగా కనపడుతుంది. ఇందులో కొంత ఫార్మ్స్లో కూడా తెచ్చినట్టుగా కూడా ఉంది. ఇదంతా కూడా పూర్తి విచారించారు. హసన్ జిల్లాలో అర్సికేరిత తాలూకా హరత్నహల్లి గ్రామం ఈ సంవత్సరం జనవరిలో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.